బరువు తగ్గాలనుకునే వాళ్ళు చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం అండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయొద్దు. మన డేలో బ్రేక్ఫాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. ఎవరైనా కానీ ఈరోజు మీతో ఒక ఈజీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఒక చిన్న హ్యాబిట్ వల్ల మన ఆరోగ్యం అయితే పూర్తిగా మారిపోతుంది. అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఎందుకు ముఖ్యము, ఎంత తినాలి, ఏమి తినాలి అన్ని కూడా డీటెయిల్ గా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ప్రతిరోజు నైట్ 8 లోపు డిన్నర్ చేసేస్తాము. మార్నింగ్ మళ్ళీ 8 వరకు కూడా మనకి లిక్విడ్స్ తప్ప ఏమీ ఇవ్వము. అలాంటప్పుడు మన పొట్ట ఎక్కువసేపు ఖాళీగా ఉండడం వల్ల కూడా మనకు గ్యాస్ట్రిక్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మన బాడీలో చాలా రకాల మార్పులు అయితే జరుగుతాయి. అవి మన వెయిట్ లాస్ కి అయితే అడ్డంకిగా ఏర్పడతాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ అనేది మన బాడీకి ఇస్తున్న ఫస్ట్ ఫ్యూయల్ లాంటిది. బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మన బాడీలో మెటబాలిజం అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అలాగే మన బాడీ ఎనర్జెటిక్ గా ఉంటుంది డే అంతా. అలాగే మన మెదడు కూడా వర్క్ చేస్తుందండి. ఫుడ్ పడ్డప్పుడు ఫుడ్ తినకపోతే చూడండి మీకు హెడేక్ లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మన మెదడు కూడా మంచిగా వర్క్ చేస్తుంది. అలాగే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మరి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? రోజంతా నీరసంగా బలహీనంగా ఉంటాం. అలాగే ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనకి ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి కంట్రోల్ లేకుండా ఫుడ్ ఎక్కువగా తినేస్తాము. దీనివల్ల మన వెయిట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకండి. అలాగే బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. మనం లేచిన 2 గంటల తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి. ఆలస్యంగా తినడం వల్ల మన బాడీ రిథం కూడా దెబ్బతింటుంది. మన బాడీకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరికైనా సరే ప్రాపర్ టైం మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి పనికి కూడా ఆ టైం ప్రకారం ఫాలో అయ్యారంటే తప్పకుండా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చాలా మంది చేసే పొరపాట్లు ఏంటంటే ప్రాపర్ టైమింగ్ ఉండదు, ఏది పడితే అది తినడము, ఎట్లా పడితే అట్లా తినడము, అలాంటివి చేసుకోవడం వల్లే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరండి. కాబట్టి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. రోజు మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మరమరాలు. అయితే ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, పచ్చి బఠానీ, అలాగే స్వీట్ కార్న్ మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. తర్వాత చక్కగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే పల్లీలు వేసుకున్నాను. ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనకి రెసిపీ. సో అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఆయిల్ తక్కువగా యూస్ చేస్తారు. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు మనకి వెజిటబుల్స్ త్వరగా మగ్గిపోవాలి అంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మరమరాలు అని చెప్పేసాను కదా. ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీలు కావాలో అంత క్వాంటిటీ తీసుకొని చక్కగా 2 టైమ్స్ అయితే వీటిని వాష్ చేసుకోవాలి. అయితే అవి బాగా మందంగా ఉన్నాయనుకోండి, ఒక 5 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని పల్చగా ఉంటాయి, వాటిని నానబెట్టుకో అవసరం లేదు. వాష్ చేసుకున్న తర్వాత అందులో నీరంతా పిండేసి ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం థిక్గానే ఉన్నాయి కాబట్టి నేను ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను, లేకపోతే చాలా గట్టిగా ఉంటాయి. చక్కగా ఇలా పొడి పొడిగా అయితే వచ్చేసాయి కదా. ఈ లోపు మనకి వెజిటబుల్స్ అయితే అన్నీ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్గా సరిపోను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. మిరియాల పొడి వాడడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బ్లోటింగ్ని తగ్గిస్తుంది, అలాగే మన బాడీలో మెటబాలిజం పెరిగేలాగా చేస్తుంది. ఇది కూడా మన వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే వీటిని వేయించుకున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా మెయిన్ ఇంగ్రీడియంట్ తక్కువ ఉండాలి, వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా చేసుకొని తినాలని అనుకున్నప్పుడు. అలాగే చాలామంది పోహా కూడా చేసుకుంటాం కూడా, అందులో కూడా ఇలాగే వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదే, మనకి మంచిగా డైజెషన్ కూడా అయిపోతుంది.
అయితే ఈ బొరుగుల్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఎక్కువ తిన్నా గానీ క్యాలరీస్ చాలా తక్కువగానే ఉంటాయి. అలాగే ఇది చాలా లైట్ ఫుడ్, ఈజీ టు డైజెస్ట్ అనమాట. త్వరగా జీర్ణం అయిపోతుంది. అలాగే ఇది తీసుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే కొంచెం క్వాంటిటీలో తిన్నా కానీ మనకి తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగే ఇది ఆయిల్ తక్కువ వేస్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. అలాగే జంక్ ఫుడ్ తినే వాళ్ళకి దాని బదులు ఇలా చేసుకొని తింటే మంచి ఆప్షన్ అన్నమాట. ఇంకా దీనిని మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా తీసుకోవచ్చు. లేదా డిన్నర్‌గా అయినా తీసుకోవచ్చు. అయితే అన్నం ఫ్రై అలాంటివి ఇష్టపడే వాళ్ళకి ఆల్టర్‌నేట్ అని చెప్పొచ్చండి. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. ఆహా! అద్భుతం, అమోఘం, అనంతం. ఆ పచ్చిమిర్చిని అలా పెట్టుకొని తింటే ఎంత బావుంటుందో అంటే నిజంగా మీరు రైస్‌ని మిస్ అయ్యారు అన్న ఫీలింగ్ మీకు రాదు ఇది తిన్నారంటే. కాకపోతే ఇలా చక్కగా కలర్‌ఫుల్‌గా చేసుకోండండి. అప్పుడు మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. దీనిని నేను ఎక్కువగా డిన్నర్‌లో అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను వీక్లీ వన్స్. ఇక్కడ ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. ఇక వేడి వేడిగా తింటున్నానండి. చాలా యమ్మీగా ఉంది. ఎవరికైనా టైం లేని వాళ్ళు బొరుగుల ప్యాకెట్ తెచ్చిపెట్టేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుందండి. కాబట్టి ఈజీగా చేసుకోండి. హెల్తీగా తినండి. హెల్తీగా ఉండండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు హైప్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో, మంచి రెసిపీస్‌తో, మంచి వెయిట్ లాస్ టిప్స్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.